కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్. బీసీలకు పీసీసీ రావడం సంతోషకరంగా అన్నారు. ఇక ఏ నాయకుడైనా పదవి కోసం ఆశపడడంలో తప్పులేదన్నారు. విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యుఐలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందంటున్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు అట్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, పీసీసీ అనౌన్స్మెంట్ ఎలా చూస్తారు మీరు? తప్పకుండా అండి. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, భారతదేశంలో అన్ని వర్గాలను కలుపుకునే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని నేతృత్వం లోపల రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి నేతృత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడి నియామకం విషయం లోపల ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి నాయకుడు, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, గత ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పదవుల్లో పనిచేసుకుంటూ ప్రజలకు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ నియామకాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా వారిని మేము శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తున్నాను. ఆ నియామకం చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకొని కరెక్ట్గా ఈ రోజుకి 9 నెలలు పూర్తి చేసుకుంది. 9 నెలల కాలం నుంచి కూడా ఎవరికి వాళ్ళే పూర్తి స్థాయిలో ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేసిన పరిస్థితిగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా పలు సామాజిక వర్గాలు తెరపైకి వచ్చినప్పటికీ ఎస్సీ కోటా కింద మీ పేరు మొదటగా వినిపించింది. అయితే మీకు కూడా వస్తుందని చాలా మంది ఆశించారు, కానీ రాలేదు. దాన్ని మీరు ఎట్లా చూసుకుంటారు? కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఒకరికి వస్తుంది. అందరం అవకాశంలో అందరం రేస్లో ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటాము. అందరం పార్టీలో ఇది ఆనవాయితీ. రాజకీయ పరంగా కార్యకర్తలందరం కూడా దళిత వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుల యొక్క అవకాశాన్ని మాకు వస్తుందని మేము ఆశించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పెద్దలందరి నిర్ణయం ముందుకు వెళ్ళే విధంలో పట్ల మేము ఉన్నప్పటికీ మా మిత్రుడు మాతో కలిసి మేము పనిచేసినాం. గత 25-30 సంవత్సరాలు కలిసి పనిచేసినాం మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము వారికి రావడం కూడా మాకు వచ్చినంత సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే బలహీన వర్గాల బిడ్డ, ఆ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఈరోజు అవకాశం ఇచ్చిందంటే అది మాకు వచ్చినట్టంత సంతోషంగా ఉన్నాము. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నియామకం లోపల మేము మనస్ఫూర్తిగా కూడా మేము స్వాగతిస్తున్నాము, హర్షిస్తున్నాము. ఏదైతే దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిని పీసీసీగా నియమించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వార్తలు వచ్చినాయి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నోచుకోలేకపోయింది. ఇప్పుడు పీసీసీ అయిన తర్వాతనే కొంచెం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంచెం హవా వచ్చిందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి హయాంలోనే ఈ ప్రస్తుతం అయితే అధికారంలోకి వచ్చిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దూకుడు స్వభావం మహేష్ కుమార్ గౌడ్కు ఉందంటారా? తప్పకుండా సమయాన్ని బట్టి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు. ఇక్కడ ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన వాడు అండి. ముఖ్యంగా వారు 3 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు కలిసి పనిచేసినారు. ప్రతి జిల్లాలో వారికి ఒక ఆలోచన ఉన్నది, అవగాహన ఉన్నది. మళ్ళీ కూడా కింది స్థాయికి వచ్చి కార్యకర్తకి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి పూర్తిగా నమ్మకం అవకాశాన్ని బట్టి టైం బట్టి ఎక్కడ దూకుడుగా ఉండాలి, ఎక్కడ ప్రభుత్వం యొక్క ఏదైతే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే విషయంలో కానీ ఆర్గనైజేషన్ ఒకతాటిపై నడిపించే విషయంలో కానీ సమర్థవంతంగా ముందుకెళ్తాడు. అలాంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. ఇది మొత్తానికి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. కాబట్టి మరొకసారి వాళ్ళకి ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి అట్లూరి లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత న్యూస్ 360 హైదరాబాద్.